ఐవీఎఫ్ పద్ధతి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వారికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే, మీరు ఎగ్స్ కలెక్ట్ చేస్తామంటున్నారు, హస్బెండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తామంటున్నారు. సో ఇవన్నీ ల్యాబ్లో జరుగుతాయి అంటున్నారు. మరి ఆ ఎగ్ అండ్ స్పర్మ్ మిస్ మ్యాచ్ అయ్యే పాసిబిలిటీ ఏంటి అని మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. సో అట్ ప్రజెంట్ మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఉన్న RFID సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాము. నేను డాక్టర్ రాగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. సో అట్ ప్రజెంట్ ఈ గ్యామెట్ మిస్ మ్యాచ్ని ఆల్మోస్ట్ 100% అవాయిడ్ చేయడానికి మనకు ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ RFID సిస్టమ్. అంటే ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అన్నమాట. సో ఈ సిస్టంలో ప్రతి పేషెంట్ అంటే IVF ప్రొసీజర్కి వెళ్ళే ప్రతి పేషెంట్కి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో వారికి సంబంధించిన యూనిక్ ID అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ పేషెంట్ ఎగ్ పికప్ జరుగుతుందో ఆ రోజు ఆ పేషెంట్కి సంబంధించిన ఆ యూనిక్ ఐడితో డిఫరెంట్ చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ మీద కూడా ఈ యూనిక్ ID అనేది ఉండడం జరుగుతుంది. సో వారికి యూస్ చేసే డిషెస్ మీద కానీ, టెస్ట్ ట్యూబ్స్ మీద కానీ అన్నిటి మీద ఈ చిప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ పేషెంట్కి సంబంధించిన గ్యామెట్స్ని అక్కడ యూజ్ చేస్తారో ఆ కార్డ్ని కన్సోల్ స్లాట్లో పెట్టడం వల్ల అది రీడ్ చేసి గ్యామెట్ మిస్ మ్యాచ్ జరగకుండా అవాయిడ్ చేస్తుంది. అంటే ఆ డిషెస్ కాకుండా వేరే ఐడితో ఉన్న డిషెస్ ఆ ప్లేస్లో ఉంటే అలారం అనేది మోగుతుంది. అలా మోగటం వల్ల మనం అలర్ట్ అయ్యి అక్కడ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని సరి చేసుకోవటం జరుగుతుంది. సో ఇంతకు ముందు అంటే ఈ సిస్టమ్ అవైలబుల్గా లేనప్పుడు డబల్ విట్నెస్ సిస్టమ్ అంటే 2 persons విట్నెస్ చేసి ఇలా 100% మిస్ మ్యాచ్ జరగకుండా అవాయిడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ AI డెవలప్మెంట్ వల్ల ఇప్పుడున్న ఈ RFID సిస్టమ్తో 100% మనం మిస్ మ్యాచ్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా బ్రాంచ్ని విజిట్ చేసి ఈ RFID గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని వాళ్ళలోని భయాలను పోగొట్టుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని IVFకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.